శ్లోకము 17 పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ్చ. నేనే ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, ఆధారభూతుడైన వాడిని మరియు పితామహుడని, తాతను. తెలుసుకోదగిన పవిత్ర వస్తువును, ఓంకార స్వరూపాన్ని నేనే. అలాగే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే అయి ఉన్నాను. విశేషం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వస్వం తానేనని చెబుతున్నారు. సృష్టికి మూలమైన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సమస్త జ్ఞానానికి మూలమైన వేదాలు, పవిత్రమైన ఓంకారం కూడా భగవంతుని స్వరూపాలేనని దీని అర్థం. శ్లోకము 18 గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. నేనే అందరికీ గమ్యాన్ని, అందరినీ పోషించేవాడిని, అందరినీ శాసించే ప్రభువును, అందరి పనులను గమనించే సాక్షిని. నేనే అందరికీ నివాసాన్ని, రక్షించే శరణాన్ని, ప్రతిఫలం కోరని మిత్రుడిని. సృష్టికి ఆధారాన్ని, లయానికి కారణాన్ని నేనే. సమస్తం దాగి ఉండే నిధిని మరియు ఎప్పటికీ నాశనం లేని బీజాన్ని, కారణాన్ని కూడా నేనే. ముఖ్య ఉద్దేశం: ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మన జీవితంలో ఎన్ని రకాలుగా ఉన్నాడో అర్థమవుతుంది. మనం ఏదైనా ఆపదలో ఉంటే ఆయన శరణు. మనం ఒంటరిగా ఉన్నామని భావిస్తే ఆయన మిత్రుడు, సుహృత్. మనం చేసే ప్రతి పనిని గమనించే సాక్షి. చివరికి మనం చేరుకోవాల్సిన గమ్యం కూడా ఆయనే. ఈ 2 శ్లోకాలు 17 మరియు 18 కలిపి చదివితే భగవంతుడు లేని చోటు కాని, ఆయన కాని వస్తువు కాని ఈ సృష్టిలో లేదని స్పష్టమవుతుంది.